గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మొబైల్ అయితే కార్బన్ మొబైల్ ఫ్రెండ్స్, కార్బన్ K9. ఇదైతే ఛార్జింగ్ కంప్లైంట్. ఛార్జింగ్ పెడుతుంటే ఏమవుతుందంటే షార్ట్ అవుతుందని మీకు ఎలా తెలియాలి అంటే, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లైట్ అనేది ఏమవుతుందంటే, మనం ఇక్కడ ఛార్జింగ్ పిన్నుకి కనెక్ట్ చేసినప్పుడు ఆ లైట్ అనేది ఏమవుతుందంటే ఆగిపోవటం జరుగుతుంది. మామూలుగా కొన్నిటికి ఏంటంటే వెలుగుతూనే ఉంటుంది, బట్ ఛార్జింగ్ అనేది ఎక్కదు. కానీ దీనికి ఏమవుతుందంటే పిన్ షార్ట్ అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే, మనకు ఆ పిన్ను ఏదైతే ఉందో అది అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు దాన్ని ప్రత్యేకంగా నేను చూపెడతాను డైరెక్ట్గా ఎలా ఆగిపోతుంది ఏంటి అనేది ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఛార్జింగ్ పిన్ అయితే మామూలుగా పెడుతున్నాను. ఇట్లా పెట్టొచ్చు, బ్యాటరీ లేకుండా కానీ పెట్టొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. చూసుకోవచ్చు అక్కడ పిన్ అనేది లైటింగ్ అనేది ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను తీస్తాను, చూసుకోవచ్చు. ఇది బోర్డు అనేది షార్ట్ అవుతుంది. దీనికి మనం బోర్డు షార్ట్ అయినప్పుడు మ్యాక్సిమం ఇలాంటివి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఫ్రెండ్స్, ఈ లైటింగ్ ఉన్న ఛార్జర్లు ఉంటాయి కదా, గా సందర్భాలనే తెలుస్తుంది మనకి. మామూలుగా మనకి ఈ ఛార్జర్లు ఉంటాయి కదా, ఈ ఛార్జర్లతో అయితే మనకి అంతగా తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టినప్పుడు ఏమవుతుంది, ఛార్జింగ్ అయితే ఎక్కదు. ఇప్పుడు ఓన్లీ పిన్ను పోయిందని తెలుస్తుంది, బట్ ఏంటంటే షార్ట్ అయిందనేది అర్థం కాదనమాట. దేనికైనా సొల్యూషన్ ఒకటే మనకి. ఇట్లాంటప్పుడు ఇంకోటి ఏంటంటే, కొత్త పిన్ వేసినా కానీ కొన్నిసార్లు ఇదే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏంటంటే ఎక్కడో షార్ట్ అవుతుంది బోర్డు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం దీన్ని ఒకసారి క్లీన్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసేసి దీని ప్లేస్లో మనం కొత్తది అయితే వేసి చూద్దాం. కొత్తది వేసినప్పుడు మీకు నేను చూపిస్తాను, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా 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 ఇంకా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఏంటంటే అబ్బా, నా వీడియోస్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, చిన్న పనులు కూడా మీరే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనే ఒక ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు ఫ్రెండ్స్. నా వీడియోస్ మీ ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మొబైల్ అయితే క్లీన్ చేసేసి ఈ పిన్ ప్లేస్లో రిప్లేస్మెంట్ కొత్త పిన్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, మనం బ్లోయర్ పెట్టి చేసేటప్పుడు ఫ్రెండ్స్ చాలా 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 జాగ్రత్తగా చేయాలి వర్క్. ఎందుకంటున్నానంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మైక్ ఫ్రెండ్స్. ఇది మైక్ ఇది వచ్చేసి బ్యాటరీ కనెక్టర్. ఈ ట్రాక్లు అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పక్కన రెజిస్టర్స్, కాయిల్స్ చాలా ఉంటాయి. వాటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవచ్చు. ముందైతే మనమైతే ఎప్పుడైనా సరే సీసీ కనెక్టర్ పీకేటప్పుడు ఇదైతే పేపర్ ప్లేట్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేపర్ ప్లేట్ రిమూవ్ చేసుకుంటే మనం, ఎందుకంటే బ్లోయర్ పెడతాం కదా, ఇక్కడ బ్లోయర్ పెట్టినప్పుడు ఇదంతా ఏమవుతుందంటే హీట్కి మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనమైతే ఇప్పుడైతే దీని అయితే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి దీని ప్లేస్లో కొత్తది యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనమైతే పేస్ట్ యాడ్ చేద్దాం. మీకు చాలా సందర్భాలలో చాలా విషయాలలో చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ 2 days బ్యాకే రిపేర్కి పోయి వచ్చింది. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఒకటి అది ఎప్పుడైనా ఎక్కడైనా బాగా ఆలోచించి చేయాల్సిన విషయం ఏంటంటే, మనం వర్క్ చేయించుకునేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దగ్గర చేయించుకోవడం కరెక్ట్ నాకు తెలిసి. నేను ఈ విషయం ఎందుకంటున్నానంటే, ఇప్పుడు 1-2 సార్లు అయితే
డబ్బు పెట్టలేవారు, పెట్టి బాగు చేయించుకోలేవారు. కొంతమంది చేయించుకున్నా కానీ ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో చేయడం తెలియక కొన్ని పోతాయి. అప్పుడు డబ్బులు ఖర్చు అవుతుంది. ఖర్చు కూడా ఆ రిపేర్ చేసే వ్యక్తికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటివి నా దగ్గరికి చాలా వచ్చాయి. ఒకతను వర్క్ చేసిన తర్వాత ఇంకొక కాడికి వెళ్తే అది ఎట్లా పడితే అట్లా చేయటం, ఉన్న వర్క్ అంతా డ్యామేజ్ కావటం చాలా రిస్క్ అవుతుంది. ఓకే, నేనైతే రిమూవ్ చేశాను. ఇంకా అట్లా పొగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. ప్రాబ్లం అయితే ఏం రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలుసు ఆ బ్లోయర్ హీట్ అనేది ఎంత పెట్టుకోవాలి ఏంటిది అనేది నాకు తెలుసు. కాబట్టి ఒక మెకానిక్ అనే వ్యక్తికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఎంత హీట్ పెట్టాలి, ఎంత ఎయిర్ పెట్టాలి ఏంటిది అనేది. కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత పెట్టాలి ఏంటిది అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, భయపడతారు కొంతమంది. ఎందుకంటే పొగలు వస్తున్నాయి కదా, ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే ఈ భాగం మట్టికి ఒకసారి క్లీన్ చేద్దాం. క్లీన్ చేసే ముందు మనం దీనికి సీసీ పిన్ అయితే ఒకటి కొత్తది అయితే యాడ్ చేద్దాం. ఇది సీసీ పిన్ ఫ్రెండ్స్. సీసీ పిన్ అంటే ఛార్జింగ్ కనెక్టర్ అంటారు, సీసీ అంటారు దానిని. ఇది కొత్తది, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇదైతే పాతది, ఇది కొత్తది. ఇక్కడ మ్యాక్సిమం ఒకటే ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ బోర్డుకి ఆ పిన్ వేస్తే చాలా బెటర్గా ఉంటుంది. చాలామంది కొన్ని పిన్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్లో లేక పల్లెటూర్లలో కొన్ని మారుస్తూ ఉంటారు. అంటే వేరే పిన్ అది కూడా వేయచ్చు, తప్పులేదు, ఎక్కుతుంది. బట్ ఏంటంటే అంత గ్రిప్ అనేది ఉండదు ఫ్రెండ్స్. దీన్ని ఇంత మట్టికి సెట్ మట్టికి క్లీన్ చేస్తాను. అంత గ్రిప్ అనేది ఉండక ఏమవుతుందంటే వేసేటప్పుడు కొంతమంది తెలిసి తెలియక గట్టిగా ప్రెస్ చేస్తారు కదా, ప్రెస్ చేసినప్పుడు ఊసిపోతుంది, మళ్ళీ ఊసిపోతుంది. కాబట్టి మళ్ళీ వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే క్లీన్ చేశాను. ఇంతకంటే ముందు ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి రబ్ చేద్దాం. బాగా ఆయిల్గా జిడ్డుగా ఉంది. ఇంతకుముందు వేసిన వాళ్ళు క్లీన్ చేసిర్రు, మరి చేసినా కానీ బాగా జిడ్డుగా ఉంది. ఓకే, మనమైతే క్లీన్ చేద్దాం. కామన్, ఇలా ఉండటం అనేది కామను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మ్యాక్సిమం అయితే దీన్ని క్లీన్ చేసేసాము, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ప్లేస్లో కొత్త పిన్ అనేది యాడ్ చేద్దాం. ఈ కొత్త పిన్ యాడ్ చేసే ముందు ఒక్కసారి అయితే దీన్ని క్లీన్ చేద్దాం అబ్బా. దీన్ని కూడా రబ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ లెడ్ అనేది మంచిగా పడుతుంది, పట్టేసి కదలనివ్వదనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం సీసీ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీనికైతే యాడ్ చేద్దాం. యాడ్ చేసే ముందు ఒక్కసారి లైట్గా ఇంత పేస్ట్ అయితే యాడ్ చేద్దాం బోర్డుకి. ఈ పేస్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే లెడ్ అనేది తొందరగా కరిగిపోతుంది, కరిగి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, మనమైతే యాడ్ చేద్దాం.
ఇట్లా బ్లోయర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ఉంటుంది, ఆ ఎయిర్ అనేది తక్కువ పెట్టుకోవాలి బ్లోయరు. ఓకే, సిట్టింగ్ అయితే అయిందబ్బా, చూసుకోవచ్చు. ఈ కార్బన్ K9కి ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా బ్యాటరీ కనెక్టరు, అందువల్ల దీనికి అర్థం కాదనమాట కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది. కాబట్టి మనం కొంచెం ప్రెస్ చేద్దాం దీన్ని. ఓకే, కనబడుతుంది మీకు కూడా, చూసుకోవచ్చు. అక్కడ లెడ్ కొంచెం ఆరిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక్కసారి దీన్ని చూద్దాం. ఓకే, మ్యాక్సిమం అయితే పట్టింది. బట్ ఏం చేద్దామంటే ఒక్కసారి మనం కూడా రీషోల్డరింగ్ అనేది చేద్దాం. రీషోల్డరింగ్ అనేది చేస్తే మళ్ళీ ఒకదానికి ఆనకూడదు ఫ్రెండ్స్. ఒకదానికి ఆనితే ఏమవుతుందంటే చూసారుగా ఇందాక బోర్డు షార్ట్ అయింది, సేమ్ అదే ప్రాసెస్ అవుతుంది. ఓకే, కొద్దిసేపు అయితే ఆరనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, బోర్డు అయితే చల్లబడ్డది. ఇప్పుడు మనం బోర్డు అయితే టెస్ట్ చేసి చూద్దాం షార్ట్ అవుతుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే పిన్ వేసాం కదా, ఈ పిన్కి మనమైతే చూద్దాం. మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఒకటేది ఇక్కడిది. ఇక్కడ పట్టుకోవడానికి ఎవరు లేక ఇది చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఇదంతా మళ్ళీ ఇది ఛార్జర్ వేరే కదా అని కొంతమంది డౌట్స్ వస్తాయి. ఏమో కరెక్ట్గా దాని దగ్గరనేమో కాదు అని చెప్పేసి డౌట్స్ వస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ మీరు, ఛార్జర్ అయితే షార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు మనమైతే బ్యాటరీ పెట్టి అయితే చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే బ్యాటరీ యాడ్ చేసి చూద్దాం. మనమైతే ఒకసారి దీన్ని బోర్డులో ఫిక్స్ చేసి ఛార్జింగ్ పెట్టి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ ఎక్కుతుందా, మళ్ళీ ఏమైనా బోర్డు షార్ట్ అవుతుందా అనేది అర్థమవుతుంది మనకు కూడా. ఓకే, నేనైతే ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ లేక కూడా చాలా రోజులట, 3 days అవుతుంది. ఓకే, అందుకుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చెప్పొచ్చు మీరు చాలా వరకు అయితే చెప్పొచ్చు, ఏదైనా కానీ. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఎటువంటి కామెంట్ పెట్టినా కానీ నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. అంటే మీరు ఎలా పెట్టమంటే అలా, ఏ విధంగా అయితే ఆ విధంగా నేనైతే చేస్తాను. ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ చేసి పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.